Simha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both teams, S. Gautam and K. Ravindra, are walking out for toss. GHS Heads, has won the we'll toss bat. and looks like they will bat first. Let's go. Well done, guys. Way to go. Don Bosco opening bowler Sirish kuda ready. GHS చాలా ఏళ్ళగా మొదటి రౌండ్ లోనే ఓడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏమవుతుందో చూద్దాం. GHS has lost its first wicket. Shot అని చెప్పాలి. Don Bosco is celebrating. GHS 76 for 2, 10 overs. GHS best batsman Captain Gautam and Siddhant ఆచి తూచి ఆడుతున్నారు. A wonderful partnership is building between them. For a well-made 47, pitching inside కానీ GHS కొంచెం పేరుకుందని చెప్పాలి. Bowling, Siddhant is gone, Don Bosco is in. చివరి ఓవర్లో మైకి అద్భుతమైన షాట్లు కొట్టడంతో GHS 20 ఓవర్లకి 137 పరుగులు చేయగలిగారు. 137. Not a bad score. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బీ ఆన్ యువర్ టోస్. కమ్ ఆన్, గో. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నెంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. Beautiful shot. That's a bad ball. This must be out. Yes. Yes. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? Too wide. Brilliant catch. Lovely shot. Bowling. మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? Got it. That's gone. That's open. Oh man, GHS has to focus if they have to win this game. ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. 2 more wickets. Nisar is the bowler. Can GHS do it? Can they win? ప్రతి ఏడాది ఏం జరుగుతుందో అదే జరుగుతుంది సార్. Come on, boys. That's brilliant. Fantastic. ఫస్ట్ రౌండ్ లోనే మన వాళ్ళు తుస్సుమంటారు. Come on, Nisar, you can do it. Oscar, get to wicket, Ram. Okay? Just one more wicket. That's all. ఇదేమన్నా మన కొత్త సార్? Vivek slices the ball. Catch it! Noel is running. Catch Can he take the it! catch? Will he take the catch? All eyes on young Noel here. GHS has won. GHS has won. After 15 years, GHS has broken the jinx and entered the second round of the MS Simha tournament. సో జెంటిల్మెన్, ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదు అనుకుంటాను. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు. మీ ముహూర్తం అస్సలు బాలేదు. Go! Cheers to our coach. Hip hip. Hip hip. Hip hip. Well done, boys. కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి. మనం గెలిచింది ఒక్క మ్యాచే. ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఓకే? హే బచ్చే లోగ్, కప్పు గెలిస్తే మన కేఫ్లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. మైకి భాయ్ బిస్కెట్ నాకా? छोड़ दे बे, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, డైలీ చాయ్కి రావాలి భాయ్. Bye, sir. బాయ్ బాయ్స్. Bye. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా?
మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు? ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్ లో మకుటల్లేని మహారాజుగా నిలిచిన గోల్కొండ హై స్కూల్ గత 15 ఏళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతోంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్లో మనం గెలిస్తే మనం యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్ వి షుడ్ ఎంజాయ్ ఇట్ సర్. Who can solve this problem? Varun? ఏంటి మైకి మీ సబ్జెక్ట్లో అద్దరగొట్టాడంట? ఆటలాడితే తెలివి ఎలా పెరుగుతుందన్నానుగా, బాగా బుద్ధి చెప్పాడు. మైక్ హాయ్ ఆశీష్. నమస్తే అండి. నమస్తే అండి. ఆశిష్ ఐఐటి ట్రయల్ టెస్ట్ లో టాపర్ గా వచ్చాడు. రియలీ? ఆశీష్, దట్స్ గ్రేట్ న్యూస్. ఫ్యాంటాస్టిక్. సంపత్ గారు, ఆ రోజు ఏదో యాంగ్జైటీలో భయంలో ఏదేదో వాగేశాను. ఏదో అష్ట కష్టాలు పడి బ్రతుకుబండి లాగుతున్నవాళ్ళు. పిల్లాడు చెడిపోతాడనే భయం తప్ప మీ మీదేం కోపం లేదు సార్. చిచి. ఒక టీం కి ఉండాల్సింది వ్యక్తిగత విజయాన్ని కోరుకునే స్టార్స్ కాదు, టీం విజయాన్ని ఆకాంక్షించే ఆటగాళ్లు అని నమ్మిన సంపత్ కుమార్ కోచింగ్ లో గోల్కొండ హై స్కూల్ తమ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సెమీఫైనల్స్ కి చేరుకుంది. ఈ టీం అకుంఠిత దీక్ష వెనక ఉన్న ఆశయం ఏమిటో మా పరిశోధనలో తేలింది. అదే ఈ గ్రౌండ్ ని కాపాడుకోవడం. వికాస్, ఎక్కడికి పోతున్నావు? అది కెమిస్ట్రీ టెస్ట్ ఉంది నాన్న. కెమిస్ట్రీ టెస్టా? చదువు సంగతి సరే గానీ నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి? ఓకే నాన్న. ఎస్ఏ రైటింగ్ గ్రేట్. సైన్స్ ప్రాజెక్ట్ గుడ్ నాన్న. బ్యాటింగ్ ఎక్సలెంట్. వాట్? బ్యాటింగ్? నో, ఐ మీన్ ఓ నో. కంగ్రాచులేషన్స్ వికాస్. థ్యాంక్స్ డాడ్. యుద్ధం మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి
కేవలం చదువు మాత్రమే కాదు, ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే రెండు ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది, సర్వనాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీంని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటుగాడైతే పైకి దూరాలదా? మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని. నాకేం తెలుసు సార్, మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తూ ఉండండి. వాడేమో ఏడాదికో కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతూ ఉంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఈ ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్టు కర్మ. జానమియా, జీ సాబ్. మీరు స్కూల్కి ఎప్పుడు వచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా చూడియేనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా, ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. తొందరగా రారా. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా.